ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మొత్తం కేసీఆర్ వైపు చూస్తుందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రైతులకిచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయడం లేదని విమర్శించారు. ఎల్ఆర్ఎస్ పేరుతో వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మెట్రో రైల్, ఫార్మా ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదన్నారు. ఇక సంగారెడ్డిలో బీఆర్ఎస్ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు హరీష్ రావు. ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు హరీష్ రావు. ఏడాది అర్థంలో కుల్లం కుల్లా అయిపోయింది. పాలేందో నీళ్ళేందో తేలిపోయినాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఎట్లుంది, ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందో ప్రజలకు కుల్లం కుల్లా అర్థమైపోయింది. ఎలక్షన్లలో ఓట్లల్లో చెప్పకపోయినా 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 ఇచ్చిండు కేసీఆర్. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 12% గ్రోత్ ఉంటుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక దేశ సగటులో సగానికి సగం పడిపోయింది తెలంగాణ జీఎస్టీ ఆదాయం. భారతదేశం 10% జీఎస్టీ గ్రోత్ రేట్ సాధిస్తే తెలంగాణ కేవలం 5% మాత్రమే ఈ సంవత్సరం జీఎస్టీలో గ్రోత్ రేట్ సాధించింది. కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో దేశం కంటే ఎప్పుడు ఎక్కువనే ఉన్నది తప్ప ఎన్నడూ కూడా తక్కువ లేము. రేవంత్ వచ్చినాక దేశం సగటులో మనం సగానికి సగం పడిపోయినామంటే ఈయన పరిపాలన వైఫల్యం వల్ల తగ్గింది. అంత ఆగమైపోయింది. కేసీఆర్ 10 ఏళ్ళు ఉంటే పెరుగుడే పెరుగుడు, పెరుగుడే పెరుగుడు. రేవంత్ రెడ్డి వస్తే దిగుడే దిగుడు, దిగుడే దిగుడు అయిపోయింది. అంత ఆగం. ఎవరిని చూసినా ఆగమే. రైతులు చూసినా పరేషానే ఉన్నారు, బేరాలు చూసినా పరేషానే ఉంది, రియల్ ఎస్టేట్ చూసినా పరేషానే ఉంది. ఏదైనా ఒకటి చక్కగా చేసినా రేవంత్ రెడ్డి.